హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రేడ్. నేను మీ కృష్ణ. అసలు సామాజిక మాధ్యమాలలో కొంతమంది మేమర్స్ క్రియేట్ చేసినటువంటి మీమ్స్ ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల గురించి, అలాగే కొంతమంది రాజకీయ నాయకుల వైఫ్ల గురించి, కొన్ని రాజకీయ పార్టీల గురించి మీమర్స్ ఎంతో క్రియేటివ్గా క్రియేట్ చేసినటువంటి కొన్ని మీమ్స్ అయితే ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంపంగి దెయ్యం ఏంటి, అచ్చం మా జగన్ వదినలా ఉంది అంటూ నిన్న రిలీజ్ అయినటువంటి ఓం భీమ్ బుష్ అనేటువంటి సినిమాలో సంపంగి అనేటువంటి దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగా ఉంది అంటూ కూడా ఒక మీమర్ ఈ మీమ్ క్రియేట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం తయారీ కంపెనీల నుంచి 6.25 కోట్ల బాండ్లు తీసుకున్న వైసీపీ అంటూ కూడా అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము దశల వారీగా అని 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను విస్మరించారు. అసలు మద్యపాన నిషేధమే జరగలేదు. మద్యపానం పేరు చెప్పి మద్యం తయారు చేసేటువంటి కొన్ని కంపెనీల నుంచి 6.25 కోట్ల బాండ్లను ఆయన తీసుకున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు మీమ్గా మార్చి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, జగన్ బీసీల పక్షపాతి కాదు, బీసీల ద్రోహి. గ్రేటర్ రాయలసీమలో మొత్తం 74 సీట్లు, వాటిలో ఎస్సీలకు రిజర్వ్ అయినవి కేవలం 14 సీట్లు మాత్రమే. మిగిలిన 60 సీట్లలో వైసీపీ కేటాయించిన సీట్లు రెడ్లకు 43 సీట్లు అంటే 72%, బీసీలకు 9 సీట్లు, మైనారిటీలకు 5 సీట్లు, బలిజకు 1 సీటు, కమ్మకి 1 సీటు, వైశ్యులకి 1 సీటు. సో అసలు జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి కాదు, బీసీల ద్రోహి అంటూ కూడా ఒక మీమ్ క్రియేట్ చేసి అది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, విశాఖపట్నం విశాఖపట్నంగా మారింది డ్రగ్స్ దందాతో అంటూ కూడా ఆ సారాంశం వచ్చేలాగా ఒక వార్తని అలాగే ఒక మీమ్ని క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అంటూ కూడా మొన్న విశాఖ తీరంలో దొరికినటువంటి కొకైన్కి సంబంధించినటువంటి వార్తను ఒక మీమ్గా క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి ఫోటోని అలాగే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటోను పెట్టి మొన్న దొరికినటువంటి డ్రగ్స్కి వైసీపీ నేతలకి, వైసీపీ అగ్రనేతకి సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, గాంజా, కొకేన్ అండ్ వాట్ నెక్స్ట్ అనే మీనింగ్ వచ్చేలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జెండా మీద గాంజాని, కొకేన్ని అండ్ వాట్ నెక్స్ట్, ఇంకా ఏం డ్రగ్స్ తీసుకురాబోతున్నారు స్వామి మా ఆంధ్రప్రదేశ్కి అంటూ కూడా ఆ అర్థం వచ్చేలాగా ఒక మీమ్ని క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, బ్రెజిల్ టు విశాఖ పోర్ట్, కొకైన్ వైసీపీ మాఫియా. బ్రెజిల్ డ్రగ్ మాఫియా వైజాగ్ పోర్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ బినామీ కంపెనీ, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఇండియా, మనీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్రెజిల్ డ్రగ్ మాఫియా టు వైఎస్ఆర్సీపీ జీవి గ్యాంగ్ అంటే జగన్ గ్యాంగ్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోని జోడించి ఆయన మీద డ్రగ్స్ చల్లి ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. బ్రెజిల్ టు విశాఖ పోర్ట్, కొకైన్ వైసీపీ మాఫియా అంటూ కూడా అసలు విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవే, జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు సంబంధించినవే, వారి బినామీ కంపెనీలకు సంబంధించినవే అనేటువంటి అర్థం వచ్చేలా ఒక మీమ్ అయితే క్రియేట్ చేశారు. ఆ మీమ్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, బ్రెజిల్ నుంచి వైజాగ్ పోర్టుకు వచ్చిన కంటైనర్లో సుమారు 60,000 కోట్ల విలువ చేసేటువంటి 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయి. నువ్వు వైజాగ్ రాజధాని అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి లంగా పనులు ఏవో చేస్తున్నావని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని తీసుకొని నువ్వు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా
అనౌన్స్ చేసినప్పుడే మేము అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి డాష్ పంచాయతీ లేదో అక్కడ పెడతావని మేము ఊహించలేదు. సో ఈ బ్రెజిల్ నుంచి వైజాగ్ పోర్టుకు వచ్చిన కంటైనర్లో సుమారు 60,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 25,000 కేజీల కొకేన్ అందుబాటులోకి వచ్చింది, దొరికింది. అసలు విశాఖను నువ్వు డెవలప్ చేస్తావు అనుకున్నప్పుడే మాకు ఇలాంటి అర్థం అవ్వాల్సింది, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఒక మీమ్ని అయితే తయారు చేశారు. ఇక్కడ విజయసాయి రెడ్డి గతంలో బ్రెజిల్ ప్రెసిడెంట్కి విషెస్ చెప్తున్నటువంటి ఒక ట్వీట్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ మీమ్లో శ్రీనివాసరెడ్డి రవితేజని అడుగుతున్నట్లుగా, ఏంట్రా విశాఖ పోర్ట్లో 25,000 కేజీల సరుకు దొరికిందట అంటూ శ్రీనివాసరెడ్డి రవితేజని అడుగుతుంటే, రవితేజ అన్న చెప్పిన 13 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇది కూడా ఒక భాగం అంటూ శ్రీనివాసరెడ్డి చెప్పడం, శ్రీనివాసరెడ్డి అవునా అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చేలాగా ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అనే పేరుతో ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఏంటంటే నార్కోస్ కొలంబియా, నెక్స్ట్ నార్కోస్ ఆంధ్రప్రదేశ్, నార్కోస్ మెక్సికో. అంటే అసలు నెట్ఫ్లిక్స్లో ఒరిజినల్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటినే ఒక మీమ్గా క్రియేట్ చేశారు. చేసి డ్రగ్స్ అంశం వచ్చేలాగా నార్కోస్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి ఫోటోని జోడించి ఒక మీమ్ క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మాట తప్పాడు మడమ తిప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మాట తప్పడు మడమ తిప్పడు అంటూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ మీమ్ ఏంటంటే మాట తప్పాడు మడమ తిప్పాడు, హామీలు ఎగ్గొట్టాడు అంటూ ఒక మీమ్ని అయితే చేశారు. సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, వికలాంగుల పెన్షన్ 3,000, మెగా డిఎస్పీలు, రిపీట్ మెగా డిఎస్సి, అమ్మఒడి ఎంతమంది పిల్లలన్నా ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదని, సన్నబియ్యం పంపిణీ చేయలేదని, ప్రత్యేక హోదా తీసుకురాలేదని, 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయలేదని, వృద్ధాప్య పెన్షన్ 3,000 ఇవ్వలేదని, 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాను అని చెప్పాడు కానీ రిలీజ్ చేయలేదని, పోలవరం పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ అది పూర్తి చేయలేదని, ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ మాట తప్పాడు మడమ తిప్పాడు అంటూ ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కనబడకుండా పోయిన అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమిరెడ్డి 2,300 కోట్లతో హైతీ దేశం దగ్గరలో ఒక ద్వీపం కొన్న వైఎస్ జగన్ అంటూ తుగ్లక్ అంటే జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ లాగా వర్ణించి, నేను ఎలక్షన్ అయ్యాక పారిపోదాం అనుకుంటే వీళ్ళు ముందే పారిపోతున్నారు అంటూ, అంటే హైమిరెడ్డి కనపడకుండా పోయిన నేపథ్యాన్ని తీసుకొని వీళ్ళేంటి అసలు ఎలక్షన్ అయిపోక ముందే పారిపోతున్నారు, నేనేమో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కొన్న ఐలాండ్కి పారిపోదాం అనుకుంటున్నాను, వీళ్ళు నాకంటే ముందే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ మీమ్ క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఖైదీ నెంబర్ 6093 అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎవరనేది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు 3 పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి, ఎన్నికల కమిషన్ నిబంధన. అంటే నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు 3 పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి అంటూ ఎన్నికల కమిషన్ నిబంధన పెట్టినట్లుగా, సాక్షిలో ఇవ్వలేను, ఈనాడుని జ్యోతిని అడగలేను, నా పరిస్థితి ఏంటన్నా ఇప్పుడు అంటూ కూడా, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ బాధని బయటికి వర్ణించేలాగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ రోజా గారు సొంత లైఫ్ స్టోరీతో రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. రంగుల ప్రపంచం అంటే నీలి చిత్రాలు అని అర్థం అంటూ కూడా రోజా గారి మీద ఒక మీమ్ని క్రియేట్ చేసి
అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నీలి చిత్రాల్లో ఆవిడ నటించారు అన్నట్లుగా ఈ ట్రోల్ అయితే చేయడం జరుగుతోంది. నెక్స్ట్, డ్రగ్స్ కేర్ ఆఫ్ టీడీపీ. సంధ్య ఆక్వా కంపెనీతో టీడీపీ నేతలకు సత్సంబంధాలు. కంపెనీ ఎండీగా వీరభద్రరావు చౌదరి, సీఈఓగా కోటయ్య చౌదరి, నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాలతో సత్సంబంధాలు. బాలకృష్ణ అల్లుడు పురంధరేశ్వరి కుటుంబానికి నేరుగా వాటాలు. సంధ్య ఆక్వా కంపెనీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విక్కుపాదం అంటూ కూడా అసలు నిన్న విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్కి టీడీపీకి సంబంధం ఉన్నట్లుగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, డ్రగ్స్ కంటైనర్ కేసులో చంద్రబాబు పురంధరేశ్వరి కుటుంబాలు కేంద్ర సంస్థల పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే అంటూ అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సకల శాఖ మంత్రి అని పిలుస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన డ్రగ్స్ కంటైనర్ కేసులో చంద్రబాబు పురంధరేశ్వరి కుటుంబాలు కేంద్ర సంస్థలు పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేసినటువంటి ఒక వార్తను తీసుకొని మీమ్గా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, కాంగ్రెస్ రేటు పోస్టుకు 2 లక్షలు అంటూ కాంగ్రెస్ పార్టీ గురించి, అలాగే కాంగ్రెస్ పాలన గురించి కూడా, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ఈ మీమ్ను అయితే క్రియేట్ చేశారు. కాంగ్రెస్ దళారీ రాజ్యంలో పోస్టుకో రేటు. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు 2 లక్షలు. నల్గొండ జిల్లాలో అర్హత లేకపోయినా సొంత వర్గానికే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. బీసీ గురుకురాల్లో నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి తెలియకుండానే నియామకాలు పూర్తి. కాంగ్రెస్ అండదండలతో అధికారుల అక్రమాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి, ఒక్కో పోస్టుకి 2 లక్షల రూపాయలు దండుకుంటున్నారు అంటూ కూడా అర్థం వచ్చేలాగా ఒక మీమ్ని క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, కాంగ్రెస్ బ్రతుకంతా ఫేక్. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 జాబ్స్ ఇచ్చారని ఫేక్ ప్రచారం. ఆర్డర్ కాపీ లేకుండానే ఎన్నికల కోడ్ వచ్చే రోజు హడావిడిగా 37 కార్పొరేషన్ చైర్పర్సన్ల పేర్లు లీక్ అంటూ ఫేకర్స్ ప్రజలనే కాదు తమ పార్టీ నాయకుల్ని కూడా మోసం చేసే పార్టీయే కాంగ్రెస్ పార్టీ అంటూ అసలు కాంగ్రెస్ బతుకంతా ఫేక్ అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు. ఎన్డీఎస్ఏ ఇది కేసీఆర్ మెథడాలజీ. మరి అంటే అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు, అంటే అనుసరించాల్సినటువంటి మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు అనుసరించారు అంటూ కూడా ఎన్డీఎస్ఏ తీర్మానం చేస్తే ఇది కేసీఆర్ మెథడాలజీ. మరి మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు అంటూ అసలు కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవకతవకల గురించి, ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అవకతవకల గురించి ఈ మీమ్ క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కనబడుటలేదు, డెమోక్రసీ ఈజ్ మిస్సింగ్. ఈడీ సిబిఐ అని వేధించి బాండ్లతో బాండింగ్స్ పెంచి ఇచ్చినోడిని ఇడిచిపెట్టి ఈయనోడిని భయపెట్టి సంపన్నులకు సంపద కట్టబెట్టి సామాన్యుడికి పన్నులు అంటగట్టి మీడియాను చేతబట్టి నిజాలను మరుగున పెట్టి ప్రతిపక్షాలపై పగబట్టి వారి బ్యాంక్ ఖాతాలను అక్రమంగా చేపట్టి రాముడి పేరు చెప్పుకొని రావణ కాష్టం చేస్తున్న ఈ కమలదండు అరాచకాలకు చెలించిన నా దేశ ప్రజాస్వామ్య ఆచూకీ కనబడటం లేదు అంటూ కూడా అసలు ప్రజాస్వామ్యమే కనబడట్లేదంటూ భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఆ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. ఆచూకీ తెలిసిన వారు ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఈ నియంతను ఓడించి దారి తప్పున ప్రజాస్వామ్యాన్ని తిరిగి దేశానికి అప్పగిస్తారని ఆశిస్తూ సగటు భారతీయుడు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా
ఈ ఈ మీమ్ని క్రియేట్ చేసింది, ఇది ట్రోల్ చేస్తూ ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్, చందా కొట్టు దందా పట్టు, ఎలక్టోరల్ బాండ్స్ 82,52,00,000 రూపాయల లబ్ధి పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి వార్తను మీమ్గా క్రియేట్ చేశారు. ఈ వసూళ్ల ప్రభుత్వాన్ని ఈసారి గద్దె దింపండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఈ మీమ్ని క్రియేట్ చేసి దీన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉంది. నెక్స్ట్, నిన్న ఐపీఎల్ స్టార్ట్ అయిన సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఏమో మేమే గెలుస్తాం ఫస్ట్ మ్యాచ్ అంటూ వాళ్ళు చెప్పినట్లుగా, అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఫస్ట్ మ్యాచ్ దేవుడికి, కప్పు మాదే అంటూ ఆ మీనింగ్ వచ్చేలాగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో మేమే గెలుస్తాం ఫస్ట్ మ్యాచ్ అంటూ వాళ్ళు చెప్పడం, ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేసాం కానీ కప్పు మాత్రం మాదే అనే అర్థంతో ఆర్సీబీ చెప్తున్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇవి ఈరోజు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని మీమ్స్. థ్యాంక్ యూ సో మచ్.